వెల్కమ్ టు 6 టీవీ. టుడే హెడ్లైన్స్ చూద్దాం. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నుకున్న కూటమి నేతలు. ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్ధి, కర్నూలు ఆ స్థాయిలోనే ఉంటుందన్న బాబు. రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, హాజరు కానున్న ప్రధాని మోదీ, అమిత్ షా. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి ప్రభుత్వ అతిథిగా ఆహ్వానాన్ని పంపించిన టీడీపీ చీఫ్. రేపు తిరుమల వెళ్లనున్న చంద్రబాబు దంపతులు, ఎల్లుండి సీఎం హోదాలో శ్రీవారి దర్శనం. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక. తెలంగాణకు ఈ నెలాఖరున కొత్త పీసీసీ బాస్, స్టేట్ చీఫ్ ను మార్చాలనే ఆలోచనలో అధిష్టానం. కేంద్రం నుంచి ఏపీకి 5,655 కోట్ల నిధులు, తెలంగాణకు 2,937 కోట్ల విడుదల. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే, అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యూపీఐ రూల్స్ మార్చేసిన రిజర్వ్ బ్యాంక్, మరింత సులభతరమైన డిజిటల్ చెల్లింపులు. ఏపీలో పెన్షన్ల పెంపుకు ముహూర్తం ఖరారు, జూలై 1 నుంచి కొత్త పెన్షన్లు, ఏప్రిల్ నుంచి వర్తించే వీలు. రేపు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 ఫలితాలు. గత నెల 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన టెట్. తెలంగాణ సచివాలయంలో మార్పులు చేర్పులు, గేట్ నెంబర్ 1 నుంచి సీఎం వీఐపీల రాకపోకలు. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, వరుసగా 3సారి తగ్గిన బంగారం. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు, హైదరాబాద్ లో ఉరుములు మెరుపులు. ఉర్రూతలూగిస్తున్న కల్కి టీజర్, ఫిదా అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్. ఇవి టుడే హెడ్లైన్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.